సంవత్సరములకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను. పులియని రొట్టెల పండుగను ఆచరింపవలెను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చేవి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడునూ వడ్డీ చేతులతో కనపడకూడదు. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను, పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమునందు ఫల సంగ్రహ పండుగను ఆచరించవలెను. సంవత్సరమునకు 3 మార్లు పురుషులందరూ ప్రభు అయిన యెహోవా సన్నిధిని కనబడవలెను. ఇది ఇశ్రాయేలుకు పరమదేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండుగ ఆచరింపవలెను అన్నాడు. చెప్పండి, ఇశ్రాయేలీలు 3 పండుగలు ఏంటండి? పస్కా, పెంతెకొస్తు పండుగ, ఇలాగ 3 ప్రత్యేకించి పరమదేవుడు పండుగలను ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించి సంవత్సరానికి 3 మార్లు పండుగ ఆచరించాలి అని తెలియజేశారు. ఆచరించే విధానము ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయంలో నుండి మన సంగతిని చూస్తే ఈ పండుగను ఎలాగ ఆచరించాలన్న సమాచారాన్ని కూడా పరమదేవుడు అక్కడ ఆజ్ఞాపించారు వారికి. 16వ అధ్యాయం మొదటిలో అబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కా పండుగ జరిపింపవలెను. అబీబు నెలలో అంటే వారి క్యాలెండర్లో మొదటి నెల. అబీబు నెలలో పస్కా పండుగ ఆచరించాలి. అక్కడ నుండి 50 రోజులు లెక్కపెట్టి పెంతెకొస్తు పండుగ ఆచరిస్తారు. ఆ తర్వాత 13వ వచనంలో పర్ణశాలల పండుగను కూడా పరమదేవుడు ఆజ్ఞాపించాడు. ధాన్యమును నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను అని తర్వాత 16వ వచనం మనం ఒకసారి మరలా చూస్తాం. ఏటికి 3 మార్లు అనగా పొంగని రొట్టెల పండుగలోను అంటే పులియన రొట్టెల పండుగ అని కూడా పిలుస్తాం. వారముల పండుగలోను ఈ వారముల పండుగకు ఇంకొక పేరు పెంతెకొస్తు పండుగ. తర్వాత పర్ణశాల పండుగలోను నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలమున. ఇక్కడ ఒక నిమిషం ఆగుతాం. దేవుడైన యెహోవా ఏర్పరచుకున్న స్థలము. ఈ ఏర్పరచుకున్న స్థలము యెరూషలేమును దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరానికి 3 మార్లు 3 పండుగల్లో పురుషులందరూ యెరూషలేములో సమావేశం అవ్వాలి. అంటే యెరూషలేముకి రావాలి. యెరూషలేముకి ఎందుకు వస్తారనంటే దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. అక్కడ బలులు అర్పించడానికి వస్తారు. కారణం ఏమనంటే పరమదేవుడు వారికి ఖచ్చితంగా ఆజ్ఞాపించారు, మీరు యెరూషలేములో కాకుండా ఇంక ఎక్కడ కూడా బలులు అర్పించకూడదు అని ఆజ్ఞాపించారు. అందువలన సంవత్సరానికి 3 సార్లు యూదులు, ఇశ్రాయేలీలు అందరూ యెరూషలేము వస్తారు, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తారు. అయితే ఇలాగ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేటువంటి మనుషులకు పరమదేవుడు ఖచ్చితంగా ఒక సంగతి ఆజ్ఞాపించారు. ఏం ఆజ్ఞాపించారనంటే ఒకసారి మనం ఈ మాట చదువుతాం. 17వ వచనంలో ఆయన ఆజ్ఞాపించిన సంగతి ఇది.
వారు ఒట్టి చేతులతో యెహోవా సన్నిధిని కనపడక నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయ్యవలెను అని. సంవత్సరానికి 3 సార్లు దేవాలయానికి రావాలి, పురుషులందరూ సమావేశం అవ్వాలి, దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకించి వారు సమావేశం అవుతారు. దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి జనాంగానికి పరమదేవుడు ఏం ఆజ్ఞాపించారంటే, మీరు వట్టి చేతులతో రావద్దు అని ఆజ్ఞాపించారు. ఇది ఆజ్ఞ, ఇశ్రాయేలీయులకు ఆజ్ఞ. నిర్గమకాండం 23వ అధ్యాయం, నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనం చివరి లైన్లో కూడా ఈ మాటను మనం చూస్తాం. నా సన్నిధిని ఎవడునో వట్టి చేతులతో కనపడకూడదు అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీలు ఎప్పుడు దేవుని ఆలయానికి వారు వచ్చిన, దేవుని ఆరాధించడానికి యెరూషలేముకి వచ్చిన, సంవత్సరానికి 3 సార్లు దేవుడు ఆజ్ఞాపించినట్లు వారు వచ్చిన ప్రతిసారి వట్టి చేతులతో రాకూడదు. అంటే అర్థమేంటి? దేవునికి కృతజ్ఞతగా ఆయన ఆజ్ఞాపించినట్లు ధర్మశాస్త్ర కాలంలో 10వ భాగం, వాళ్ళ పంటలో భాగం, వాళ్ళ ఆదాయంలో భాగం, అవి దేవునికి కానుకగా సమర్పించడానికి, ఆయన మందిరంలో అర్పించడానికి తీసుకొని రావాలి అని ఆజ్ఞాపించారు. వాస్తవం, వట్టి చేతులతో రాకూడదు అని ఆజ్ఞాపించిన తర్వాత ఇశ్రాయేలీలకు ఆ సంగతి ఎలాగ అర్థమైందో తెలియదు, కానీ ఆ సంగతిని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో కానీ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా వారు ప్రతి సంవత్సరానికి 3 మార్లు దేవాలయానికి వస్తున్నారు, యెరూషలేముకు యాత్ర చేస్తున్నారు. వారు ఏ ప్రాంతంలో ఉన్నా ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేముకు ప్రయాణం వస్తున్నారు, వచ్చి దేవుని సముఖంలో అర్పణలు అర్పిస్తున్నారు. ఎందుకు అర్పిస్తున్నారా మీరు? దేవుడు మాకు చెప్పాడు, వట్టి చేతులతో రావద్దన్నారు. కాబట్టి మా పంటలో భాగం తీసుకొచ్చాం, మా ఆదాయంలో భాగం తీసుకొచ్చాం, ఆయన ఆజ్ఞాపించినట్లుగా కృతజ్ఞతార్పణలు అర్పించడానికి పశువుల మందలో ఉన్న గొర్రెమేకలను తీసుకొని వచ్చాం. ఇవి తీసుకొని నేను నా దేవుని దర్శించడానికి వచ్చాను అంటారు యూదులు. మరలా వాళ్ళకి ప్రశ్న, మిమ్మల్ని ఒట్టి చేతులతో రావద్దన్నాను కదా, మరలా ఎందుకు వచ్చారు అని పరమదేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో వారిని ప్రశ్నించారు. చాలాసార్లు ఈ విధంగా వట్టి చేతులతో కాకుండా దేవుడు వారికి అనుగ్రహించిన దాంట్లో నుండి, వారి భూ పంటలో నుండి, పశువుల మందలో నుండి, వారి ఆదాయంలో నుండి భాగాన్ని ఏర్పాటు చేసి వాటిని మోసుకొని యెరూషలేముకి వచ్చినప్పుడు పరమదేవుడు ఆ వచ్చినటువంటి జనాంగాన్ని ఆయన మొహమాటం లేకుండా మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అడిగారు. తమరే కదా ఆజ్ఞాపించారు, సంవత్సరానికి 3 మార్లు యెహోవా సన్నిధిని మేమందరం కనబడాలని తమరే కదా ఆజ్ఞాపించారు, అందుకు వచ్చారు. కరెక్ట్. ఎలాగొచ్చారు? తమరే కదా చెప్పారు వట్టి చేతులతో రావద్దని. అందువలన మా భూ పంటలో, మా పశువుల మందలో,
మా సంపదలో భాగం పట్టుకొని వచ్చాం అన్నాడు. అప్పుడు మహోన్నతుడైన దేవుడు వారు పట్టుకొచ్చినటువంటి వస్తువులను చూసే విధంగా మాట్లాడారు. చదువుతాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో నుండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో నుండి. సొదొమ న్యాయాధిపతులారా, 11 ఒకసారి చదువుతాం సార్, తర్వాత 9 వద్దాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడలను కొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. నా సన్నిధిని కనపడవలనని, అదిగోండి, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడెవడు? మీ ప్రశ్న కొంచెం ఆశ్చర్యంగా లేదు? ఆయనే రమ్మనికి పిలిచారు కదా, ఆజ్ఞాపించారు కదా. సంవత్సరానికి 3 మార్లు యెహోవా సన్నిధిని కనబడాలి మీరు అని దేవుడే వారికి ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞాపించిన దేవుడే వారిని ఏమని ప్రశ్నిస్తున్నారనంటే, అసలు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అని అడిగారు. రమ్మన్నది ఎవరు? వింతగా లేదు ప్రశ్న? ఆశ్చర్యంగా లేదా? ఆయనే రమ్మన్నారు. వచ్చిన తర్వాత మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అన్నారు. ఇంకొక సంగతి ఏంటంటే, మీరు వచ్చినప్పుడు వట్టి చేతులతో రావద్దు అని చెప్పారు. దేవుడు ఆజ్ఞాపించినట్లుగానే వాళ్ళు గొర్రె మేకలను తీసుకొని వచ్చారు, దూడలను తీసుకొని వచ్చారు. ఇంకా కింద వచ్చిన 13వ వచనం చదివితే నైవేద్యం కూడా తీసుకొని వచ్చారు. అంటే వారి భూ పంటలో ప్రథమ ఫలం దానిని నైవేద్యంగా అర్పించమని లేవీకాండం 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే నైవేద్యం అర్పించడానికి వాళ్ళు వచ్చారు. వాళ్ళ భూ పంటను తీసుకొని వచ్చారు. వాళ్ళు పశు సంపదలో నుండి భాగాన్ని తీసుకొని వచ్చారు. వారు ఆర్జించినటువంటి ఆస్తిలో దేవునికి సమర్పించడానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళను పరమదేవుడు ఏమడుగుతున్నారంటే, ఆరాధించడానికి వచ్చినటువంటి మనుషులను మిమ్మల్ని అసలు ఎవరు రమ్మన్నారు అన్నారు. మరి రెండో సంగతి, ఈ వస్తువులన్నీ నాకు అవసరం లేదు కదా, ఈ ఎందుకు తీసుకొచ్చారు అని అడిగారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఇలాంటి విషయాలు పరమదేవుడు చాలాసార్లు మాట్లాడారు గ్రంథంలో. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం న్యాయమును అన్యాయమును, ఒక్క నిమిషం సార్, 20 నుంచి చదువుతాం. 20 నుంచి చదువుతాం. యెహోవా దినము నిజముగా వెలుగు ఉండదు కదా, వెలుగు ఏమాత్రము లేక అది కారు చీకటిగా ఉండదా? మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రాణింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను.
సమాధాన బలులుగా ఆ, మీరు అర్పించు ప్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. అని చాలు. నాకు మనసు లేదు. మీరు తీసుకొని వస్తువులు నాకు వెక్కసమైపోయింది. మీరు పాడే పాటలు వినటానికి నాకు మనసు లేదు. ప్రత్యేకించి ఆరాధనలో జాగ్రత్తగా మాట వినాలి దయచేసి. యూదులు, ఇశ్రాయేలీలు ఆరాధనలో పాటలు పాడతారు మనం పాడినట్టే. ఇశ్రాయేలీలు వారు పాటలతో పాటు వాయిద్యాలు కూడా వాయిస్తారు, కానీ మనం వాయించాం. దేవుడు మనకి ఆజ్ఞాపించాలి, అది వేరే సంగతి. ఈ పాటలు పాడటము, నాదము చేయడం అనేది ఆరాధనకు సంబంధించింది, యూదుల ఆరాధనకు సంబంధించింది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనంలో నుండి మనం చూస్తే, మరియు దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలమును సితారను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగు జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. కాబట్టి ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు చేసేటువంటి ఆరాధనలో వాయిద్యాలు, పాటలు ఉండాలని దేవుడే ఆజ్ఞాపించారు. అది వారి ఆరాధనలో భాగం. వారి ఆరాధనలో బలులుంటాయి. వారి ఆరాధనలో దేవునికి నైవేద్యం ఉంటుంది. వారి ఆరాధనలో పాటలుంటాయి. వారి ఆరాధనలో వాయిద్యాలు కూడా ఉంటాయి. అందుకోసమే చదివేసేయండి సార్, త్వరగా 28 వరకు చదివేసేద్దాం. ఇది ఆరాధనలో భాగం వాళ్ళకి. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను, బూరలు ఊదుటకు యాజకులను నియమింపబడిరి. బలిపీఠము మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలీల రాజైన దావీదు చేయించిన వాయిద్యములు వాయించుటతోను యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. అంటే పాటలు పాడుతున్నారు. యెహోవాకు స్తుతిగానం ఆరంభమాయెను. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండరి. కాబట్టి అక్కడ ఆ వచనాన్ని గమనిస్తే 28వ వచనంలో ఆరాధన చేస్తున్నారు. ఎవరు? సమాజం అంతా ఆరాధన చేస్తుంటే ఆ ఆరాధనలో లేవీలు బలులు అర్పిస్తున్నారు. ఇంకొంతమంది లేవీలు పాటలు పాడుతున్నారు. ఇంకొంతమంది లేవీలు నాదం చేస్తున్నారు, అంటే బూరలు ఊదుతున్నారు. కాబట్టి ఆరాధన పిక్చర్ తెలుస్తుంది కదండి మనకి. ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన పిక్చర్. ఇలాగ ఆరాధించడానికి వచ్చిన జనంతో మాట్లాడుతూ ఉన్నారనమాట. ఇప్పుడు ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం
22వ వచనంలో, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. అంటే మీ బలులు అర్పణలు నేను చూడను, మీరు ఆరాధనలో చేసే బలులు అర్పణలు నేను చూడను అన్నాడు. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినటానికి నాకు మనసే లేదు అన్నాడు. మరి అంత మనసు లేనప్పుడు ఎందుకు ఆజ్ఞాపించారు? ఆయన ఆజ్ఞాపించారు కదా. ఇలాగ జరగవలనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించను అన్న మాటను చూసాం. 2వ దినవృత్తాంతాలు 29:27లో మాట చూసాం మనం. ఇలా జరగాలని యెహోవా ఆజ్ఞాపించారు. 26వ వచనం చివరిలో ఆజ్ఞాపించిన దేవుడే ఇప్పుడు ఏమంటూ ఉన్నారనంటే, నాకు వినటానికి మనసు లేదు, వాటిని మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తీసేయండి అన్నాడు. అంటే మనుషులు ఆరాధనలో చేసే ప్రతి కార్యక్రమాన్ని దేవుడు ఇష్టపడట్లేదు, వారి ఆరాధనను ఇష్టపడట్లేదు. తమరే ఆజ్ఞాపించారు కదా. సంవత్సరానికి 3 సార్లు యెరూషలేముకు రమ్మని తమరు ఆజ్ఞాపించారు. వచ్చాం. వచ్చేవారు వట్టి చేతులతో రాకూడదని కూడా తమరు ఆజ్ఞాపించారు. కాబట్టి వస్తువులు తీసుకొని వచ్చాం, పశువులను తీసుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఆరాధనలో పాటలు పాడమని, నాదములు చేయమని దావీదు కాలంలో తమరే ఆజ్ఞాపించారు. అలాగే చేస్తున్నాం. ఇంత ప్రయాసపడతాం సముఖానికి మేము వస్తే, మిమ్మల్ని అసలు రమ్మన్నది ఎవరని అడుగుతారా? ఎంత ప్రయాసపడతామని సేవించడానికి మేము మా వస్తువులను పశువులను తీసుకొని వస్తే అవి నాకు వెక్కసమైంది, వాటిని తీసుకొని రావద్దంటారా? ఎంత ప్రయాసపడి దావీదు చేయించినటువంటి వాయిద్యాలను వాయిస్తూ ఉంటే, దావీదు రాసిన పాటలు, ఆరాధనకు సంబంధించినటువంటి కీర్తనలు లేవీయులు పాడుతూ ఉంటే ఆ పాటల ధ్వని నాకు వినబడకూడదు, ఆ నాదముల స్వరం కూడా నాకు వినబడకూడదు అని అంటారా? ఏమైంది దేవా? ఎక్కడ లోపం చేశాం? తమరు చెప్పినట్టుగానే ఉంది ప్రొసీజర్ కదా, ఉందా? ఆయన ఆజ్ఞాపించినట్టుగానే అక్కడ సంగతులు జరుగుతున్నాయి కదా. అయినా ఎందుకు మా ఆరాధన తమకు ఎందుకు ప్రీతికరం కాలేదు? మా అర్పణలో బలులు, పాటలు, సంగీతాలు తమకు ఎందుకు నచ్చట్లేదు? ఆయన అంటున్నారు, నేను ఆరాధన కోరుకున్నాను, యథార్థముగా ఆరాధించే వ్యక్తుల నుంచి ఆరాధన కోరుకున్నాను. ఆరాధన ఆజ్ఞాపించాను. ఆరాధన అనేది ఏ విధంగా చేయాలనే ప్రొసీజర్ కూడా మీకు ఇచ్చాను గ్రంథంలో. ఈ విధంగా ఆరాధన చేసేవారు యథార్థవంతులై ఉండాలని నేను ముందు చెప్పాను. ప్రభువైన యేసు కూడా క్రొత్త నిబంధన ఆరాధికులకు ప్రత్యేకించి ఈ సంగతిని తెలియజేశారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో నుండి, అయితే యథార్థముగా ఆరాధించువారు ఎవరండి? అంటే మామూలుగా ఆరాధన చేసే రకం ఉన్నారు, యథార్థంగా ఆరాధన చేసే రకం కూడా ఉన్నారు.
2 గుంపులు. అది ఆరాధనే, ఇది ఆరాధనే. అది కార్యక్రమాలు ఉంటాయి ఆరాధనలో, ఇక్కడ కూడా కార్యక్రమాలు ఉంటాయి. యథార్థంగా ఆరాధన చేసే వాళ్ళు కూడా కార్యక్రమాలు జరిగిస్తారు. ఈ మామూలుగా ఆరాధన చేసేవాళ్ళు కూడా కార్యక్రమాలు జరిగిస్తారు. కానీ దేవునికి కావాల్సింది యథార్థముగా ఆరాధించే వారి యొక్క ఆరాధన కావాలి. ఆయన కోరుకున్నది యథార్థవంతులుగా ఆరాధించే వారి యొక్క ఆరాధన కావాలి. ఆరాధన కాదు ఆయనకు కావాల్సింది, యథార్థముగా ఆరాధించే వారి యొక్క ఆరాధన కావాలి. అలాగే పరమదేవుడు చూస్తే ఆరాధన జరుగుతుంది, జరగట్లేదని కాదు. అప్పటికి 1500 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ఎంతోమంది రాజులు, ఎంతోమంది ప్రవక్తలు వారి మధ్యలో ఉన్నారు. ఆరాధన జరుగుతూనే ఉంది. ఆరాధన చేయడానికి మనుషులు దూర ప్రాంతాల నుంచి ప్రయాణం చేసుకొని మరి వస్తున్నారు. నజరేతు గలిలయ ప్రాంతం అనేది ఈ యెరూషలేముకు దూరంగా ఉండే ప్రాంతం. ప్రభువైన ఆ ప్రాంతంలోనే జన్మించారు. గలిలయ సముద్ర తీరం అంటారు. ఆ ప్రాంతాల నుంచి కూడా వస్తారు. 3 రోజులు కాలినడక. వాళ్ళ ఆచారం ఎలాగుంటుందని అంటే, పురుషులందరూ యెహోవా సన్నిధిని కనపడాలి అని అంటే వాళ్ళు ఒక్కలే బ్యాగులు సర్దుకొని రారు. వాళ్ళతో పాటు తన కుటుంబాన్ని తీసుకొస్తారు. ఆ కుటుంబానికి ప్రత్యేకించి స్త్రీలకు ఒక ఆవరణ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కుటుంబాలుగా పిల్లలతో, వాటితో పాటు అర్పణలు, ఇవన్నీ కాలినడకన దూర ప్రాంతం నుంచి మోసుకొని వచ్చినటువంటి మనుషులతో పరమదేవుడు ఏమంటున్నారనంటే, అసలు మిమ్మల్ని రమ్మన్నది ఎవరు? మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అంటే, ఇక్కడ మనం దేవుణ్ణి, ఆయన మనుషుల దగ్గర నుంచి కోరుకున్న సంగతిని కొంచెం మనసు పెట్టి ఆలోచించాలన్నమాట. మనసు పెట్టి ఆలోచించాలి. క్రమం కాదు, క్రమంలో జరిగే కార్యక్రమాలు కాదు ప్రాముఖ్యం. క్రమంగా కార్యక్రమాలు చేసే వ్యక్తులు ప్రాముఖ్యం. వ్యక్తులు ప్రాముఖ్యం. బలులు కాదు, పాటలు కాదు, వాయిద్యాలు కాదు, నైవేద్యం కాదు. వీటిని ఒక క్రమంగా జరిగించే వ్యక్తులు ముందు అవసరమైంది. ఇలాగ క్రమంగా ఈ ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అని ఆలోచన చేస్తే, ఎలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల్ని పరమదేవుడు ఇలాగూ మొహమాటం లేకుండా మిమ్మల్ని రమ్మన్నది ఎవరు అని అడిగారు అని ఆలోచన చేస్తే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఇప్పుడు 10వ వచనం చదువుతాం. 10వ వచనం. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మాట ఆలకించుడి. గొమొర్రా జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొక్కుడి. వాళ్ళు ఎక్కడున్నారు? సొదొమ వాసులు, గొమొర్రా న్యాయాధిపతులు, సొదొమ న్యాయాధిపతులు, గొమొర్రా జనులు అప్పుడు కొన్నారు భూమి మీద? లేరు. అంతకు మునిపే ఇంచుమించుగా ఒక 1500 సంవత్సరాల క్రితమే వాళ్ళను పరమదేవుడు కనీసం వాళ్ళ నూలు పోగు కూడా మిగలకుండా కాల్చివేశారు. పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ, బాలురు అందరూ కాల్చివేయబడ్డారు. సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చివేయబడ్డాయి.
అసలు ఆ జాతే లేదు, ఆ జనాంగమే లేరు, ఆ మనుషులే లేరు, వాళ్ళ ఆనవాళ్ళే లేవు. కానీ ఏమని ప్రస్తావిస్తూ ఉన్నారనంటే, సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా అంటున్నారు. సొదొమ న్యాయాధిపతులు, గొమొర్రా జనులు అని ఎవరిని పిలిచారు ఇక్కడ అని అంటే, ఆయన ఆరాధించడానికి వస్తున్న ప్రజల్ని. అంతే కదా, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్నటువంటి ప్రజల్ని పరమదేవుడు ఏమన్నారంటే, మీరు సొదొమ న్యాయాధిపతులు. సొదొమ న్యాయాధిపతులు బహు దుర్మార్గంగా లోతు ఇంటికి దేవదూతలు వచ్చినప్పుడు అక్కడ గవిని దగ్గర కూర్చొని, న్యాయాధిపతులు గవిని దగ్గర కూర్చొని వచ్చిన వాళ్ళు ఎవరు అని ఆరా తీశారు. దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు. ఇంకా సొదొమ గొమొర్రా పట్టణపు ప్రజలు లోతు ఇంటి మీద దాడి చేశారు. అలాంటి మనుషులతో దేవుణ్ణి ఆరాధించడానికి వస్తున్న ప్రజలను పోల్చారా? దేవుని ఆరాధించడానికి వచ్చిన ప్రజల్ని ఆ విధంగా పోల్చారేంటి? సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా, మిమ్మల్ని అసలు రమ్మన్నది ఎవరో అని అడిగేశారు. ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవటానికి కారణం చెప్పండి మీరు. ఎవరు చెప్తారు? సోదరులు చెప్తారా, సహోదరులు చెప్తారా? సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయటానికి కారణం ఏంటో చెప్పండి. ఆజ్ఞ లేదు కదా. దేవుడు వారి ఆజ్ఞాపించాడు ఏమైనాను? ఇప్పుడు ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నాం. అప్పుడు ఆజ్ఞ లేదు, ఉందండి. సొదొమ వాసులకి, గొమొర్రా పట్టణాలకి పరమదేవుడు ఏమైనా పుస్తకం రాశారా బైబిల్లో? వాళ్ళ మధ్యకి ఎవరన్నా ప్రవక్తను పంపించి మీరు ఇలాగ ఉండండి హెచ్చరించారా? అక్కడ ఆజ్ఞ లేదు. మరి అమ్మా, రావడం తప్పే ఉంది. వచ్చారు, ఒక స్ట్రేంజర్ వచ్చారు, ఇంటికి వచ్చారు, దొమ్మిగా పడ్డారు. అది తప్పు అని ఆజ్ఞ ఎక్కడుంది? ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అవసరం. నీటి వరద చేత నోవాహు కాలంలో భూమిని పరమదేవుడు తుడిచేశారు. తుడిచేయటానికి గల కారణం ఏంటి? పెళ్ళిళ్ళు చేసి అలా చేసుకోకూడదు అని ఎక్కడ దేవుడు చెప్పలేదు కదా. చెప్పారండి? దేవుడు చెప్పలేదే. వాస్తవమైన సంగతి ఏంటంటే, వాళ్ళు అలా ప్రవర్తించడం, వాళ్ళకి దేవుడు శిక్షించడానికి గల కారణము వారి స్వభావానికి విరుద్ధంగా వారు ప్రవర్తించారు. వాస్తవానికి దేవుడు తన స్వరూపంలో, తన పోలికలో నరులను సృష్టిస్తున్నాడు. సృష్టింపబడిన ప్రతి మనిషి దేవుని పోలిక, దేవుని స్వరూపం. దేవుని పోలిక, దేవుని స్వరూపం అని అంటే అర్థం ఏంటి? సహజంగా దేవుడు యథార్థవంతుడయ్యండి, ఆ యథార్థతను దేవుడు తన సృష్టించినటువంటి మనుషులతో పంచుకున్నాడు. మహోన్నతుడైన దేవుడు ఎంతటి ఉత్తముడు అని అంటే, మనుషులు వాస్తవానికి ఈ మనుషులతో తన సంపదను, తన స్వాస్యాన్ని, తన యావత్తును పంచుకోవటానికి ఇష్టపడతాడు.
మానవుని సృష్టించినప్పుడు తన స్వరూపాన్ని తన పోలికను పంచుకున్నాడు కదా. దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరులను చేశాడు. అంటే అర్థం ఏంటి? తన సొంతమైన పోలికను తన సొంతమైన స్వరూపాన్ని నరులతో పంచుకున్నాడు. అక్కడ తాగలేదు. అక్కడితో ఆగకుండా మహోన్నతుడైన దేవుడు తన సహవాసాన్ని కూడా నరులతో పంచుకున్నాడు. దేవుడు ప్రభుతో సహవాసం కదా, తండ్రి కుమారునితో సహవాసం, పరిశుద్ధాత్మతో సహవాసం. ఎప్పటి నుండి? లోకం పుట్టక మునుపు నుండి తండ్రి తన కుమారునితో సహవాసం కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉన్నారు. ఇలాంటి సహవాసం కలిగినటువంటి దేవుడు తండ్రి తన సహవాసాన్ని నరులతో పంచుకున్నారు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు, తన కుమారుడు ఆయన సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు. అంటే అర్థం ఏంటి? తన కుమారుని సహవాసాన్ని మనతో పంచుకున్నారు, తన స్వభావాన్ని పంచుకున్నారు, తన స్వరూపాన్ని పోలికను పంచుకున్నారు, తన కుమారుని యొక్క సహవాసాన్ని కూడా మనతో పంచుకున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు తన యొక్క స్థితిని కూడా మనతో పంచుకున్నారు. దేవుడు తన స్థితిని కూడా నరులతో పంచుకున్నారు. దేవునికున్న స్థితి ఏంటంటే ఆయన ఆత్మ కదే. యోహాను సువార్త 4:24లో మనం చూస్తాం, దేవుడు ఆత్మ అని చూస్తాం. దేవుడు ఆత్మ అయితే ఆయన శాశ్వతమైన వాడు, ఆది అంతం లేనివాడు. వాస్తవానికి ఆయన నిత్యుడు. ఈ మాట మాట్లాడతాం. దేవుడు నిత్యుడు. మరి మనుషులు కూడా నిత్యులనే దేవుడు. అంతే కదా. శరీరంతో నివసిస్తాం, శరీరాన్ని విడిచిన తర్వాత కూడా మనకు జీవితం ఉందా లేదా? అంటే అర్థమేంటి? శాశ్వతంగా ఉండే తన స్థితిని దేవుడు మనుషులతో పంచుకున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ అధ్యాయం 7వ వచనంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మొన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. కాబట్టి తన స్థితి శాశ్వతం ఉండే తన స్థితిని కూడా నరులతో పంచుకున్నాడు. ఇంకా అక్కడితో ఆగలేదండి. వాస్తవానికి దేవదూతలు దేవుని సేవకులు. అవునండి, దేవదూతలు ఎవరి సేవకులు? దేవుని సేవకులు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 7, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్తున్నాడు. కాబట్టి తన దూతలు దేవునికి సేవకులు. తన సేవకుల్ని మనుషులతో పంచుకున్నాడు ఆయన. 14వ వచనంలో ఏముంటుందనంటే, నాకు మాత్రమే కాదు మీరు సేవ చేసేది, నా పిల్లలకు కూడా సేవ చేయండి అన్నాడు ఆయన. 14వ వచనం, వీరందరూ రక్షణ అనుస్వాస్యము పొందబో వారికి. ఎవరు వాళ్ళు? రక్షణ అనుస్వాస్యం ఎవరికే? దేవుని పిల్లలకే కదా. రక్షణ అనుస్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. వారు దేవునికి సేవకులు. ఇంకెవరికి సేవకులంట? ఆయన పిల్లలకు సేవకులు. అంటే తాను అందుకునే సేవలు కూడా మనుషులతో పంచుకున్నాడు అనమాట, దేవదూతలతో సేవని. మరి మనుషులతో పంచుకోకుండా ఏమన్నా మిగిల్చుకున్నారా? ఏమీ మిగిల్చుకోలేదు.
చివరికి తన ఇంటిని కూడా తన ప్రజలతో పంచుకోవటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అందుకే ప్రభు అన్నారు కదా, నేను మీకు స్థలం, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఎక్కడున్నాయి నివాసాలు? నా తండ్రి దగ్గర ఉన్నాయి. నీ తండ్రి దగ్గర నివాసాలు అంటే మాకేంటి, మీకేంటా? నేనుండే స్థలంలో మీరు ఉండేలాగానే నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారన్నారు యోహాను సువార్త 14:1. అంటే దేవుడు తన స్వభావాన్ని, తన స్థితిని, తన పోలికను, తన సహవాసాన్ని, తన దేవదూతలని, చివరికి తన ఇంటిని, స్వాస్థ్యాన్ని కూడా మనుషులతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాడు. అవునా? ఈ షేర్ చేసుకునే కార్యక్రమంలో మొట్టమొదటిగా దేవుడు మనుషులతో పంచుకున్నది ఏంటి? తన స్వభావం. తన స్వభావాన్ని పంచుకున్నాడు. దేవుడు తన స్వభావాన్ని మనుషులతో పంచుకుంటే ఈ మనుషులు ఏం చేస్తున్నారు? స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అందుకు శిక్షించాడు వాడు. అందుకు శిక్షించాడు. స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించడం అనేది శిక్షకు మూలము. మొదటగా పరమదేవుడు చేసిన కార్యక్రమం అది. అందువల్ల రోమీలకు రాసిన పత్రిక గమనిస్తున్నారో లేదో మరి, ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అది దేవుడు సహజంగా వాళ్ళలో పెట్టినటువంటి స్వభావం. మనుషులు తమ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అది నేరం. అందువలన సొదొమ గొమొర్రా పట్టణాలను పరమదేవుడు శిక్షించడానికి గల కారణం అది. ఆల్రెడీ తన స్వరూపాన్ని, తన పోలికను మనుషులతో పంచుకున్న తర్వాత దేవునికి ఏం విలువిచ్చాం? ఆయన స్వరూపానికి ఏం విలువిచ్చాం? ఆయన పోలికకి ఏం విలువిచ్చాం? ఆయన యథార్థతకి ఏమి గౌరవం ఉంది? ఆయన తన స్వరూపాన్ని మనతో పోల్చుకున్నందుకు ఆ స్వరూపం చులకనగా చూస్తున్నారు మనిషి. ఆయన తన పోలికను మనుషులతో పంచుకున్నందుకు దేవుని పోలిక చులకన అయిపోయింది వీళ్ళకి. ఉండాలి నా భూమి మీద ఇలాంటి మనుషులు, ఉండకూడదు. ప్రత్యేకించి వాళ్ళల్లో తన స్వరూపానికి, స్వభావానికి విరోధంగా ప్రవర్తిస్తూ, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తూ, అసలు దేవుని అందే నమ్మిక ఉంచడం మానేశారు. ఇప్పటికీ నోవా కాలం వచ్చేసరికి వాళ్ళ విశ్వాసులు కాదు. ఎలా పోయింది విశ్వాసం? సంగతి ఇది. కాబట్టి వాళ్ళు తుడిచేశారు. సొదొమ గొమొర్రా పట్టణాల పరిస్థితి కూడా అంతే, తుడిచేశారు. ఇప్పుడు అలాంటి మనుషులతో పోలుస్తున్నాడు ఆరాధనకు వస్తున్న జనాంగాన్ని. అలాంటి మనుషులతో పోల్చాడు. సొదొమ న్యాయాధిపతులారా, గొమొర్రా జనులారా, మీరు నన్ను ఆరాధించడానికి వస్తున్నారా? వాళ్ళు ఎక్కడున్నారు? మేం కదా వచ్చింది. వాళ్ళ స్వభావం మీ స్వభావం అట్లాగే అనుకోండి. వాళ్ళ వ్యక్తిత్వం మీ వ్యక్తిత్వం ఒకేలాగా ఉంది. మీ వ్యక్తిత్వం ఒకేలాగా ఉంది. వాస్తవానికి వీళ్ళకి ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం ఉన్నా లేకపోయినా స్వభావం ప్రాముఖ్యం మనుషుల దగ్గర. రోమీలకు రాసినటువంటి పత్రిక, కొంచెం లోతుకి వెళ్ళిపోతున్నానేమో, పర్వాలేదమ్మా? థ్యాంక్ యూ అమ్మా.
రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ఏం మాట్లాడుతున్నారు అక్కడ? స్వభావం. ఏం మాట్లాడుతున్నారంటే పరమదేవుడు స్వభావం. స్వభావం ఎవరి స్వభావం? ధర్మశాస్త్రం లేని అన్యులు. ఇంకెవరి స్వభావం? ధర్మశాస్త్రం ఉన్న యూదులు. వీరిద్దరు మనుషులే. కానీ ఆయన ఆరాధించడానికి వస్తున్నటువంటి జనాంగంతో ఏం మాట్లాడుతున్నారని అంటే మీ స్వభావం మొత్తం. ధర్మశాస్త్రం లేని అన్ని జనుల మాట చదువుతాం సార్ ప్లీజ్. ధర్మశాస్త్రం లేని అన్ని జనులు వీళ్ళు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి. కాబట్టి ఇక్కడ దేవుడు మనుషుల నుంచి పరిగణలోనికి తీసుకుంటుంది ఏంటి? స్వభావం ప్రాముఖ్యం. దేవుడు స్వభావాన్ని చూస్తుంటే స్వభావం మార్చుకోలేని, అంటే దేవుని యొక్క స్వభావాన్ని విడిచిపెట్టిన మనుషులు, దేవుని యొక్క స్వారూప్యతను గౌరవించిన మనుషులు, ఆయన యొక్క యథార్థతను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనుషులు గొర్రెలు వేసుకొచ్చారు, ఇప్పుడు మేకలు మోసుకొచ్చారు. తమ భూమి పంటలో నుండి నైవేద్యం అర్పించడానికి భూ పంటను కూడా మోసుకొని వచ్చారు. అది మేము రమ్మన్నది ఎవరు? మీరే కదా రమ్మన్నారు. నేను అన్నది స్వభావం. వారి స్వభావంలో యథార్థత ఉన్న వాళ్ళని నేను రమ్మన్నాను. యథార్థముగా ఆరాధించేవారిని నేను రమ్మన్నాను. మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఇప్పుడు అర్థమవుతుంది కదా. కాబట్టి యథార్థముగా ఆరాధించేవారు, దేవుని యథార్థంగా ఆరాధించేవారు ఎవరు వాళ్ళు? ప్రాముఖ్యంగా వారి స్వభావంలో యథార్థత కలిగిన వారు. వారి స్వభావంలో యథార్థత కలిగిన వారు. వారి స్వభావంలో యథార్థత లేదు, దేవుని ఆరాధించడానికి వస్తున్నారు వాళ్ళు. పరమదేవుడు మీ ఆరాధన నాకు వద్దు. ఏం తక్కువైంది? మేము తెచ్చిన ఐటమ్స్ ఏమైనా తక్కువ అయ్యాయా? మేము చేస్తున్నటువంటి ప్రొసీజర్లు అయినా తప్పైందా? తమరు ఇచ్చిన ప్యాటర్న్ ఏమి ఇచ్చారు? బలులు అర్పించాలి, బలులతో పాటు నైవేద్యం అర్పించాలి, వాటితో పాటు పాటలు పాడాలి, వాటితో పాటు వాయిద్యాలు వాయించాలి. ఇదిగో కరెక్ట్గా మీరు చెప్పిన ప్రొసీజర్ నడుస్తుంది. ఆ ప్రొసీజర్లో ఆరాధించడానికి మేము వచ్చాం. మీరు ప్రొసీజర్లో ఆరాధించిన మీరు ఎలాగ ఆరాధన చేసినా మీ ఆరాధన నేను అంగీకరించబడాలనంటే మొట్టమొదటిగా మీ స్వభావంలో యథార్థత ఉండాలి. స్వభావంలో యథార్థత. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో అయ్యా 8వ వచనం చదవండి సార్. భక్తిహీనులు అర్పించు బలులు
యెహోవాకు హేయములు యెహోవాకు హేయములు యథార్థవంతుల ప్రార్థన యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఆయనకు ఆనందం. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు ప్రార్థన చేస్తే ఆనందం? యథార్థవంతులు ప్రార్థన చేస్తే ఆనందం. భక్తిహీనుడు బలి అర్పిస్తే అక్కడ జరిగే కార్యక్రమం అది, అక్కడ జరుగుతున్న కార్యక్రమం అది. కాబట్టి ప్రార్థన చేయటానికి, ఆరాధించడానికి ఆయన సముఖానికి వస్తున్నాం. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. పరమదేవుడు అన్నాడు, మీరు యథార్థతతో రావాలి, మీ స్వభావంలో యథార్థత ఉండాలి. మీరు యథార్థంగా ఆరాధించడానికి సిద్ధపడితే అప్పుడు మీ ఆరాధన నేను అంగీకరిస్తాను. ప్రభు కూడా అదే తెలియజేశారు. యథార్థముగా ఆరాధించేవారు ఎలా పడితే అలా కాదు. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలము వచ్చుచున్నది. ప్రభు అని చేసి యథార్థవంతుని ఆరాధికుడు కాబట్టి ఆయన తమతో కలుపుకొని చెప్పేసాడు, ఇది ఇప్పుడే వచ్చింది అంటారు. కాబట్టి చాలా ప్రాముఖ్యంగా మనం గమనించాల్సిన సంగతి, చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి.